తెలుస్తుందండి. ఒక విలేకరిగా నేను మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే 80లలో ఉన్న తెలంగాణ ఏంటి, ఇవాళ 2025లో ఉన్న తెలంగాణ ఏంటి. మా పార్టీ అక్కడ 1975 నుంచి అనుకోండి, 75, 76 నుంచి అనుకోండి, అప్పటి నుంచి దాదాపు 95, 96 అట్ ద బెస్ట్ 2003 వరకు ఉంది. ఆ మధ్యకాలంలో తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది, తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఏమన్నారు, యువకులు ఏమన్నారు, మహిళలు ఏమన్నారు, పీడితులంతా ఏమన్నారు, దళితులంతా ఏమన్నారు, అది మీరు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం ద్వారా దొరతనానికి దొరల గడీలకు మనం కూల్చినమని చెప్పి, దొరతనానికి గోరీ కట్టినమని చెప్పి ఆ ప్రజలంతా ఎలుగెత్తి చాడతారు. కాకపోతే 2003 తర్వాత మేము అక్కడ తెలంగాణలో లేకుండా అయిపోయాం. మేము సరే అంతర్గతంగా ఏమన్నా కొన్ని శక్తులు ఉంటే ఉండొచ్చు, కానీ ఆనాటి విప్లవోద్యమాన్ని మేము ఇవాళటి వరకు మళ్ళీ తిరిగి నిర్మించలేకపోయాం. అదేవిధంగా మేమేం సాధించినాం అడవులలో అని చెప్పి అనుకుంటే, అది మీరు బస్తర్ అడవుల్లోకి వెళ్ళండి, గడిచిరోళ్ళ అడవుల్లోకి వెళ్ళండి, అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసుల దగ్గరికి వెళ్ళండి, వాళ్లతో మమేకంగా అండి. వాళ్ళు ఇవాళ ఒకప్పుడు ఆధారంగా అనేటువంటి పరిస్థితుల్లో అర్ధనగ్నంగా ఉండేటువంటి మహిళలు ఇవాళ మనకు కనబడరు. అర్ధాకలితో అలమటించే ఆదివాసులు మనకు కనబడరు. బయట ఉన్నటువంటి ఆత్మహత్యలు అడవుల్లో మనకు కనబడవు. ఆనాడు ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యము, దోపిడీ ఈరోజు మనకు కనబడవు. కాబట్టి ఇవన్నీ ప్రజలు ఆత్మగౌరవంగా బతికే దిశలో మేము సాధించినామని చెప్పి, ప్రజలు సాధించుకున్నారని చెప్పి చాలా గర్వంగా చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా జనతన సర్కార్ నడిపిన అనుభవం యవ్వనమంతా మీరు పార్టీకే దారబోసారు. ఇప్పుడు అదే అనుభవంతో ఈ అంటే పార్లమెంటరీ స్థాయి ఈ పందాను ఎంచుకోబోతున్నారా, లేకపోతే మీ పందా ఏంటి అసలు? పార్లమెంటరీ పంథా మాత్రం కాదండి. పార్లమెంటు వేరు, పార్లమెంట్ పంథా వేరండి. ఎందుకంటే పార్లమెంటును, ఎన్నికలను మేము ఎత్తుగళ్ళగా ఉపయోగించుకోవటువంటిది ఎక్కడైనా కానీ విప్లవోద్యమంలో అవసరాలను బట్టి దాన్ని సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు. పార్లమెంటరీ పంథా అనేది ఆ పంథాకు సంబంధించినటువంటి వాళ్ళు, దాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు దాన్ని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి నేను అనుకున్నది కానీ, నాతో వచ్చినటువంటి మా కామ్రేడ్స్ అందరం మేము భావించింది కానీ, ప్రజల సమస్యల కోసం రాజ్యాంగబద్ధంగా మనం పోరాడదాం అనేటువంటిది మేము అనుకొని వచ్చినాం. మేము వచ్చే ముందు కూడా ఛత్తీస్గఢ్లో అక్కడి ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టి వచ్చినాం. ముఖ్యంగా అందులో 4 డిమాండ్స్ ఉన్నాయి. ప్రభుత్వం చట్టపరంగా ఉనికిలోకి తెచ్చినటువంటి గ్రామ సభలను అమల్లోకి తేవాలి. ప్రభుత్వం 2006లో తెచ్చినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్టును అమల్లోకి తేవాలి. ప్రజల మధ్యన ఉంటూ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నటువంటి సంస్థలపైన నిషేధాన్ని ఎత్తివేయాలి. జైళ్లలో అక్రమ కేసుల్లో నిర్బంధించబడ్డ వారిని విడుదల చేయాలి. ఇటువంటి కొన్ని కేసులు, ఇటువంటి కొన్ని డిమాండ్స్ మేము అడవులో ఆదివాసుల మధ్య పనిచేస్తున్న సందర్భంగా మేము ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి తీసుకొని అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందు మేము వాటిని పెట్టినాం, వాటితో మాట్లాడినాం, వాటి మీద ప్రభుత్వం స్పందించింది. ఆ తర్వాత చూస్తున్నాం, ఇప్పటికైతే పేపర్ మీద అవన్నీ అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఒక్కొక్కటి వరుసగా వస్తున్నాయి. ఎందుకంటే డిసెంబర్ 24th పేసా డేగా జరుపుకుంటారు. దానికి ముందే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మేము అన్ని గ్రామాల్లో పేసాను అమలు చేస్తామని చెప్పిండ్రు. అడవిలోకి సంబంధించినటువంటి 10 ఎకరాల భూమిని ఇచ్చే విషయం కూడా పరిశీలిస్తామని చెప్పిండ్రు. జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళను రీసెంట్గా మేము ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ ఉన్నాయని చెప్పి ఇటీవలే అమిత్ షా గారు రాయపూర్ వచ్చిన సందర్భంగా అక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దాని మీద కూడా ఒక నిర్ణయం ప్రకటించింది. ఆ రకంగా చాలా విషయాలలో మేము డిమాండ్స్ పెట్టినాం. ఆ డిమాండ్స్ తోటి మేము బయటకు వచ్చినాం. వాటి కోసమే మేము ప్రజల మధ్య నుండి వాటి కోసం మేము పనిచేస్తూనే విశాల ప్రజలలో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశాల ప్రజల్లో వాళ్ళ సమస్యల మీద రాజ్యాంగబద్ధంగా ఏ మేరకు మనం ప్రజల్ని సంఘటితం చేసి పోరాడగలుగుతామో